హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో అందరి ఫేవరెట్ అయినటువంటి బ్రెడ్ హల్వాని చాలా టేస్టీగా అలాగే సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. నిజానికి ఇది చేసుకోవడం చాలా సింపుల్, అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీగా జ్యూసీగా ఉండే బ్రెడ్ హల్వా ఈ మెథడ్లో ఒకసారి తయారు చేసుకున్నారనుకోండి మరింత రుచిగా ఉంటుంది. అంతేకాకుండా ఇది కేవలం 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం నేను ముందుగా ఒక 6 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను. ఇది మిల్క్ బ్రెడ్ అండి. మీరు శాండ్విచ్ బ్రెడ్ కానీ వీట్ బ్రెడ్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. మిల్క్ బ్రెడ్ అయితే మరింత సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది కాబట్టి తీసుకున్నాను. దీన్ని 4 ఎడ్జెస్ ఇలాగా కట్ చేసేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 4 స్లైసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల మనం బ్రెడ్ ఫ్రై చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, బాదం, జీడిపప్పు, వాటిని వేయించుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకుండా చక్కగా ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ రాగానే తీసేసుకున్నాం అనుకోండి, పప్పులు తినేటప్పుడు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఇలా వేయించుకున్న తర్వాత అదే కడాయిలో కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. నెయ్యి చాలా వేడి అయిపోయింది కాబట్టి కిస్మిస్ అనేటువంటిది వేయగానే ఇలా చక్కగా బబుల్స్ లాగా వచ్చేస్తాయి. ఎమ్మటనే తీసేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే మరొక స్పూన్ నెయ్యి కానీ నూనెని కానీ వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి బ్రెడ్ స్లైసెస్ని వేసుకొని వేయించుకోవాలి. ఇలా కొంచెం నూనెతో చేసుకోవడం వల్ల నెయ్యి అనేటువంటిది ఎక్కువ పట్టదు. లేదు అనుకుంటే మీరు డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా బ్రెడ్ స్లైసెస్ రెండు వైపులా చక్కగా వేగిన తర్వాత ఇదిగో ఈ కలర్లోకి ఇలా వచ్చినప్పుడు ఇవి తీసేసుకుంటే ఆ బ్రెడ్ స్లైసెస్ అనేటువంటిది బాగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇదే ప్రాసెస్లో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి మిగిలిన బ్రెడ్ స్లైసెస్ని కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. నూనె కనుక అయిపోతే మళ్ళీ కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుంటూ ఇలాగా మనం అన్ని బ్రెడ్ స్లైసెస్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే కడాయిలో నేను తీసుకున్న ఈ 6 బ్రెడ్ పీసెస్కి ఒక 100 గ్రామ్స్ అంత షుగర్ వేసుకుంటున్నాను. దానిలోనే ఒక కప్పు వాటర్ కూడా వేసుకొని ఇలా చక్కగా కాగపెట్టుకోవాలి. ఈ షుగర్ సిరప్ అనేటువంటిది ఒక 2-3 మినిట్స్కి చక్కగా బాయిల్ అయిపోతుంది. ఇందులోనే ఒక 3 యాలక్కాయలు దంచుకొని అది కూడా వేసుకున్నాను. దీనికి ఎటువంటి పాకం అవసరం లేదు, కొంచెం జిగురుగా వస్తే సరిపోతుంది. మనం పాకాన్ని ఇలాగా ఒకసారి ఫింగర్స్తో టచ్ చేసి చూసుకుంటే మనకి అర్థమైపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి బ్రెడ్ స్లైసెస్ మొత్తాన్ని వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇలా బ్రెడ్ స్లైసెస్ అన్నిటిని పాకంలో కలుపుకోవడం వల్ల ఆ పాకం అంతా కూడా బ్రెడ్ స్లైసెస్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఒక 1 మినిట్ పాటు మనం అలా కలుపుకుంటూ ఉంటే బ్రెడ్ స్లైసెస్కి పాకం అంతా పట్టేసి అది కొంచెం సాఫ్ట్గా దగ్గరికి వచ్చేస్తుంది. చాలా టేస్టీగా ఉండే ఈ బ్రెడ్ హల్వా రెసిపీ మీకు నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ విధంగా మొత్తం అన్నీ కలుపుకుంటూ ఉన్నప్పుడు ఇది కొంచెం ఇలా దగ్గరికి అయిపోతుంది కదండి. ఇప్పుడు ఒక కప్పు కాగబెట్టినటువంటి పాలను యాడ్ చేసుకోవాలి. పాలు ఇలా చక్కగా మీగడగా ఉన్నటువంటివి అయితే కనుక బ్రెడ్ హల్వా అనేటువంటిది మరింత టేస్టీగా ఉంటుంది. లేదు అంటే మీరు కోవా అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కాచి చల్లార్చిన పాలని ఒక కప్పు వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. నేను ఆర్గానిక్ ఆరెంజ్ ఫుడ్ కలర్ని తీసుకున్నాను. అది కొంచెం వాటర్లో ఇలా కలుపుకొని యాడ్ చేసుకోవడం వల్ల బయట మనకి ఫంక్షన్స్లో కానీ లేదు మనం బయట స్వీట్ షాప్లో కొనుక్కునే బ్రెడ్ హల్వా లాగా టెక్స్చర్ బాగుంటుందని చెప్పి వేసుకున్నాను. ఇలా వేసుకొని పాలు కూడా దగ్గరికి అయ్యేదాకా కలిపేసుకొని ఇప్పుడు లాస్ట్లో మనం ముందుగా వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, టెక్స్చర్ అయితే చాలా బాగుంది, అలాగే టేస్ట్ కూడా సూపర్గా జ్యూసీగా ఉండే ఈ బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది.
అంతేనండి. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకునే ఈ బ్రెడ్ హల్వా మీకు నచ్చినట్టయితే వీడియో తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి.